మన పరిశుద్ధుడగు దేవాది దేవుని బట్టి చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా ప్రభు నామాన్ని బట్టి ఆయన కృపను బట్టి క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనము అధ్యాయంలో ఉన్న ఆత్మీయమైన సత్యాల్ని, ఆ అధ్యాయం మనతో ఏం మాట్లాడుతుంది, ఆ అధ్యాయం వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం, ఆ కొరింథీ పట్టణస్థులకి ఆనాటి కాలము క్రీస్తు శకం 56లో రాయబడ్డ ఈ పుస్తకము మన జీవితాన్ని ఎలా కట్టుతుంది, మనం ముందుగా ఎలాగైతే దేవునిలో లేకపోతే ఆయన పరిశుద్ధతలో ఆయన ప్రేమలో ఎలా నడుచుకోవాలన్నది ఈ పత్రిక మనకి బాగా తెలియపరచబడుతుంది. ఆ ప్రియమైన సహోదరులారా, నేను ఈ పత్రికని, ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా సందేశాలు వచ్చాయి, చాలా ప్రశ్నలు వచ్చాయి. చాలా కష్టతరమైన పత్రిక ఇది, అంత ఈజీ కాదు. మనము చదువుకిని మనం అర్థం చేసుకుంటానికి అదోటి అపొస్తలుడైన పౌలు గారి మాటలు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. దానికి చాలా చదువు అవసరం కూడా, చాలా చదువు అవసరం. అందుకనే మనకంటే ముందున్న దైవజనులు ఈ పత్రికను పలు రకాలుగా వివరించిన వాళ్ళ ద్వారా మనం నేర్చుకుని మనం కూడా ఈ అధ్యాయంలో ఒక్కో సత్యాన్ని మన జీవితానికి, మన దేహానికి కట్టబడటానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ కొరింథీ పట్టణస్థులు పుష్టికోకుండా ఆత్మానుసారంగా ఉన్నాయి. లేదంటే పరిశుద్ధాత్మను తెలుసుకుని, పరిశుద్ధాత్మను రుచి చూచిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఉన్నప్పుడు, అంటే అపొస్తలుడైన పౌలు గారు నాటి తిని అని మొదటి అధ్యాయంలో ఆయన చెప్తాడు కదా, అపోలో నీళ్లు పోసినని చెప్తారు ఆయన పరిశుద్ధాత్మ పేరుపై. కానీ స్థాపకుడే మళ్ళీ లెటర్ రాయి వచ్చిన అవసరం ఎందుకు వచ్చిందంటే, స్థాపించేసి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ ఎఫెసులో నుంచి ఈ ఉత్తరం రాస్తున్నారు. ఈ సందేశం ఎలాగంది, క్లోయ ఇంటి వారి ద్వారా ఎలాగందిందంటే అపొస్తలుడైన పౌలు గారికి వర్గాలుగా వాళ్ళు అయిపోయారు. నేను పౌలు వాడును, కేఫా వాడును, అపోల్లో వాడును అని వర్గాలుగా ఏర్పరిచినప్పటికీ ఆయనకి చాలా బాధ అనిపించింది. ఆయనకి చాలా బాధ అనిపిస్తామంటే ఈ పత్రికను చదివి కొలతగా మనకి ఆత్మీయమైన సత్యానికి తీసుకువెళ్తుంది. ముఖ్యంగా చాలామంది ఏం చేస్తారంటే అలా చదివి ఇందులో ఏముందిలే అనుకుంటారు. కానీ అందులోనే ఉంది, అది మనతో మాట్లాడుతుంది. ఆ పత్రిక మనతో మాట్లాడుతుంది. ఈనాటి కాలంలో సంఘాలు ఎలా ఉన్నాయంటే, ఆత్మీయమైన సత్యాన్ని ఒక్క పునాది మీదే కట్టబడిన అపొస్తలుల ద్వారా తెలియబరుస్తున్న స్వార్థ ద్వారా, ఆ స్వార్థ ద్వారా మనం అందరం కూడా కట్టబడి, ఈనాటి కాలంలో సంఘాలు ఎలాగైపోయినాయి అంటే మనిషిని ముఖస్తుతి ఎక్కువైపోయింది. ఆ ముఖస్తుతి ఉంటే నీకు నాకు చాలా ప్రమాదకరమైంది, సూటిగా చెప్పేస్తున్నాను. కాబట్టి ఈ పత్రికని మనం భాగాలుగా చూస్తే మొదటి నుంచి 4 అధ్యాయముల వరకు కూడా ఒక భాగం, 5, 6 కూడా ఒక భాగం, 7 అధ్యాయం కానించి 16 అధ్యాయం వరకు కూడా ఒక భాగం, 1 నుంచి 4 వరకు కూడా క్లోయ ఇంటి వారి ద్వారా తెలియపరచబడిన సందేశము ద్వారా కొరింథీ పట్టణస్థులకి ఎఫెసు నుంచి 3వ సువార్త దండయాత్రలో లాస్ట్లో ఈ పత్రికను, అంటే ఆయన 3వ సువార్తకు లాస్ట్ క్లైమాక్స్లో ఇంచుమించు ఎఫెసు నుంచి రాయబడ్డదని గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం.
ఈరోజుని సమాజం ఎలాగ అయిపోయిందంటే త్వరగా మనం నేర్చేసుకోవాలి, త్వరగా సత్యాన్ని తెలుసుకోవాలంటే సత్యం అంత తేలిగ్గా లేదు. సత్యము బహులోతుగా వెండిని వెతికినట్లు వెతకాలి, ముత్యములు వెతికినట్లు వెతకాలి సత్యాన్ని. ఆ సత్యాన్ని ఎప్పుడైతే వెతుకుతామో, ఆ సత్యం ఎప్పుడైతే మనకు తెలియపరుస్తుందో, ఆ సత్యం ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో, ఆ సత్యము ద్వారా మనము సర్వసత్యంలోకి నడుస్తాం. ఇప్పుడు యేసుప్రభు గారిని తెలుసుకున్నామనుకో, తండ్రి అనే దేవునిలో ఉన్నట్టే, పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నట్లే. యేసుప్రభు గారు నిజమైన నిత్య జీవమై ఉన్నాడు. ఆయన ఆ జీవాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఆ జీవము నువ్వు గ్రహించుకోవాలి. ఆ ప్రభు నీలో నివాసనకు వచ్చేస్తే తండ్రి అనే దేవుడు నీలో నివాసనం ఉన్నారు, పరిశుద్ధాత్మను కూడా నివాసం ఉన్నాడు. తన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సహవాసానికి పిలిచిన మిమ్మల్ని అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో దేవుని యొక్క మాట అపొస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తారు. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14, 13 కూడా పరిశుద్ధాత్మ సహవాసానికి. తర్వాత 1 యోహాను గారు రాసిన 1వ పత్రిక 3, 4 వచనాల్లో మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారునితో ఉన్నది. సహవాసాలు మనం ఎవరితో ఉన్నాం? 3 వ్యక్తులు, వాళ్ళు ఒక్కటై ఉన్నారు, ఒక్క నామమై ఉంది, ఒక్క దేవుడై ఉన్నాడు. అలా మనము ప్రభుని మహింపరచాలి. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. మీరున్న కాడ తల్ల వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి, నేను మాట్లాడితే వ్యర్థం, మీరు నాతో మాట్లాడండి, వింటున్న వీళ్ళకి అర్థమయ్యేలాగా ఉండేలాగా, వాళ్ళ మనసులను గుచ్చుకుని రక్షణ అనే ఓడలోకి వచ్చేలాగా వాళ్ళని ప్రేరేపించండి. మీ ఆకర్షణ లేకపోతే మేము మీ దగ్గరికి రాలేము. మీ కుమారుని గురించి విలువైన మాటలు చెప్పడానికి నాకు ఓపికను సహనాన్ని దయచేయండి. క్షమించండి. మీ చిత్తమైతే, మీ కృప అయితే, మీ ప్రేమను బట్టి ఈ 6వ అధ్యాయములో ఉన్న ఆత్మీయమైన సత్యాన్ని మాకు తెలియపరుస్తామని, మరొక దినాన్ని మాకు దయచేస్తారని, ఇదిగో మీ పీ కుమారుడగు, మా రాజగు, మా రక్షకుడగు యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమ నా దేవుని వాళ్ళారా, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము నుంచి 4వ అధ్యాయం వరకు కూడా విభజనకు కారణం ఏంటంటే, క్లోయే ఇంటి వారి ద్వారా తెలియపరిచిన సందేశానికి 1వ అధ్యాయంలో ఆయనేమో విభజనకి కారణం చెప్తాడు. ఆయన, మీరు పౌలు వారు కాదు, అపోలో వారు కాదు, కేఫా వారు కాదు, క్రీస్తు వారు. 2వ అధ్యాయంలోను దేవుడు భూలోకములో ఉన్న జ్ఞానాన్ని వెర్రితనంగా చేసేసాడు. జ్ఞానం అంటే ఆయనదే, ఆయన కుమారులో ఉంది. లౌకికాత్మను, ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తితో సరిచూసుకోలేడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ప్రకృతి సంబంధంగానే ఉంటాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు ఉంచుతాడు. ఆయన ఎవరి చేత వివేచింపబడడు. పరిశుద్ధాత్ముడు అతనిలో ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా సర్వశక్తిలో పరిశుద్ధాత్ముడు అతన్ని నడిపిస్తాడు అని 2వ అధ్యాయం తెలియపరుస్తుంది. 3వ అధ్యాయం ఏమో మీరు ఒకప్పుడేమో ఆత్మానుసారంగా నడిచారు, ఇప్పుడు శరీరంగా ఉన్నారు, అసూయ వచ్చింది, కలహం వచ్చింది,
మీరు దేవుని ఆలయం కదా, దేవుడిలోకి నివాసం కదా, దేవుడు మీలోకి కట్టుకున్నాడు కదా, మిమ్మల్ని కట్టుకున్నాడు కదా, మీ దేహం ఆయనకు ఆలయమై ఉన్నదని 3:16లో చెప్పబడుతున్న రీతిగా వాళ్ళు ఏమైపోయారంటే బండ మారిపోయిన వాత వేయబడిన మనస్సాక్షిగా తయారయ్యేవారు. ఇక 4వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆయన అంటున్నాడు, 4వ అధ్యాయంలో ఏముంది, వాళ్ళు విభజన, వాళ్ళు ఏమేముంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏముంది, మన బైబిల్ తెరిచి చూసినట్లయితే ఆ విలువైన మాటలు మనకి గ్రహించవచ్చు. నమ్మకమైన గృహ నిర్వాహకత్వము, నమ్మకమైన మనిషి ఉండాలి. తీర్పు తీర్చకండి, మీరు రాజులు, మేమేమో శ్రమ పడుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. 5వ అధ్యాయం కూడా మనం చూసాము. 1, 2, 3, 4 అధ్యాయాలు ఒక భాగాన్ని చూపిస్తుంటే 5, 6 అధ్యాయాలు నీచమైన ప్రవక్తనకి సూచనగా ఈ 5 అధ్యాయం 6 అధ్యాయం ఉన్నది. ఒక సంఘంలో ఒక ఆయన జారత్వం జరిపిస్తున్నాడు, అటువంటి వ్యక్తిని మీరు ఉంచుకున్నారు, అతన్ని సంఘంలో నుంచి తీసివేయండి. 5 అధ్యాయంలో 6 అధ్యాయానికి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే 6 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఈ 6 అధ్యాయానికి వచ్చినప్పటికీ నేను ఇంకా కొన్ని మాటలు చెప్పి ముగించేస్తానండి. 6 అధ్యాయం 2 పార్ట్ కింద చూద్దాం. అస్సలు ఎక్కువ శాతం బైబిల్ తెలిసి ఆత్మానుసారంగా ఉన్న వ్యక్తితోని బైబిల్ తెలియలేని వ్యక్తికి చాలా తేడా ఉంటుందండి. క్రీస్తుని ధరించుకున్న వ్యక్తి, తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మను రుచి చూచుకున్న వ్యక్తికి ప్రకృతి సంబంధమైన వ్యక్తికి చాలా తేడా ఉంటుందండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానో మీకు ముందుకు తెలుస్తాయి, ముందుకు ఇంకా గ్రహించవచ్చు, ప్రభులో ఇంకా నడవచ్చు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే 6వ అధ్యాయంలోనూ విశ్వాసులమైన మనము అవిశ్వాసాల దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని అడుగుతున్నామంట. అర్థమైందా? విశ్వాసమైన సంఘము అవిశ్వాసమైన మనుషుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయము తీర్చని అతను నిలబడుతుందంట. ఆ కాంటెస్ట్ సందర్భం 1 నుంచి 6 వచ్చే వరకు ఇదే సందర్భాన్ని మనము క్షమించండి, మనం వేరు చేసుకోకూడదు. సందర్భం ఆ కాంటెస్ట్ని మనం మర్చి లేకపోతే దాన్ని విరిచి దాన్ని తప్పించి చదవంటే మనకు అర్థమవుతుంది పత్రిక. నువ్వు ఎంత తల్లకిందర తపస్సు చేసినా దాని మీనింగ్ నీకు తెలియదు అంతే. కాబట్టి గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు ఇదే చెప్తున్నాడు. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం కానించి 4వ అధ్యాయం వరకు ఒక భాగం అయితే, 5, 6 కూడా ఒక భాగం అయితే, 7, 16 వరకు కూడా ఒక భాగం అయితే, 3వ భాగము మైన భాగంలో ఏంటంటే 5వ అధ్యాయం 6వ అధ్యాయం 3వ భాగంలో ఉన్నాం. 3వ భాగంలో 6వ అధ్యాయంలోని మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఇందులోనూ మొదటి భాగం మనం ఈరోజు చూసుకుంటున్నాం. మీరు గమనించి ముందుకు వెళ్దాం. ఏమంటున్నాడు ఆయన? మీలో ఒకనికి మరొకరి మీద వ్యాజం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజమాడుటకు తెగించుచున్నాడా? 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా
మిక్కిలి అల్పమైన సంగతుల గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? రెండవ వచనం చూడండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా. ఈ రెండు పాయింట్ల మీద, ఈ రెండు విషయాల మీద నేను మాట్లాడి ముగిస్తానండి. మళ్ళీ మనం సెకండ్ పార్ట్ ఇందులో మనం మాట్లాడుకుందాం. మీరు గమనించరు కానీ ప్రభు మాటలు విలువైన మాటలండి. ఆ విలువైన మాటలకు మనము లోబడాలి. మీరు పరిశుద్ధులు కదా, మీ వల్ల లోకమునకు తీర్పు జరుగుతుంది. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తుని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆ ప్రభువును, ఆ రక్షకుడిని మీలో నివసించుకుంటాక పిలుచుకుంటారో వాళ్ళు రక్షణని కృప కిందకు వచ్చేసారు. వాళ్ళు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందావు. నువ్వు ఆ పరిశుద్ధుడు నీలో నివసిస్తున్నాడు. తండ్రిని దేవుడు నీలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా నీకు సహవాసంగా వచ్చేసాడైనా నీలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళ మనస్సును మనము దుఃఖపరచకూడదు. అసలు ఏంటి ఈ మొదటి 1-2 అధ్యాయాల్లో ఉన్న విషయాన్ని విడిచిపెట్టి 3వ వచనానికి వెళ్ళినట్టయితే, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులు గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చువచ్చును కదా. దేవదూతలకు తీర్పు తీరుస్తామంట, మనం లోకానికి తీర్పు తీరుస్తామంట. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చుదని మీరు ఎరగరా అంటే, మనం పరిశుద్ధులుగా పిలవపించుకున్నప్పుడు మళ్ళీ మనం పడిపోతుంటే, మళ్ళీ క్రీస్తు ప్రభువారు వద్దు, మనకి లోకం ముద్దు అని చెప్పి మనం లోకానికి, లోకంలో ఉన్న ఆశలకి మనం వెళ్ళిపోతుంటే అది తప్పుగా అనిపించట్లేదండి నీకు? సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. మనము దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుని వాక్యానికి మనము పరిపూర్ణమైన స్థితిలో లేకపోతే, ఆయన ఆలోచనల ప్రకారంగా మనం లేకపోతే, ఆయన ఇష్ట ప్రకారంగా మనం లేకపోతే, ఈరోజుని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కదా. అనీతిమంతుల దగ్గరికి వెళ్ళి వేజమాడమని చాలామంది సంఘాలు ఇవే జరుగుతున్నాయి. 100% ఆయనకి అసలు బైబిల్ తెలియదు, ఏమీ తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళి విశ్వాసులు వెళ్ళి కూర్చుని మాకు న్యాయం తీర్చమంటే ఏంటి? అసలు ఆలోచన ఉందా? కానీ గమనించాలి, మనం పరిశుద్ధులుగా తీర్చుకున్నాడైనా, పవిత్రంగా నిన్ను తీర్చిదిద్దాడైనా, నీవు లోకానికి తీర్పు తీర్చవలసి ఉండగా ఎక్కడికి వెళ్ళిపోయామంటే, మనము ఈ లోకంలో ఉన్న జీవన సంబంధమైన విషయాలకు మనం వెళ్ళిపోయాం. 6వ అధ్యాయంలో మనకి ఏం తెలియపరుస్తుందంటే, నిన్ను కట్టాడైనా, నీ దేహము ఆయనతో ముడిపడి ఉంది, నిన్ను పిలుచుకున్నాడు ఆయన. చూద్దాం కదా పిలుపు ఆ పిలుపు ఎలా ఉందో చూసి ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయంలో 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14-13.
14 వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయుండునుగాక. అర్థమవుతుందా? దేవుని పరిశుద్ధతను తెలుసుకున్న తర్వాత, ఆ ప్రభులోకి నువ్వు వచ్చిన తర్వాత, ఆ ప్రభు యొక్క కార్యక్రమానికి నువ్వు వచ్చిన తర్వాత పరిశుద్ధంగా జీవించాలనుకున్న నీవు మళ్ళీ పడిపోతున్నావేమో ఈ అధ్యాయం ద్వారా ఈరోజు నిన్ను దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి గమనించి సహవాసానికి పిలుచుకున్నాడు ఆయన, కుమారుని సహవాసానికి. కుమారునిలో మనం వెళ్ళినట్లయితే దేవుని సహవాసంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చునుగాక. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఈ మాటలు మీరు ప్రతి మాటకు ఒక అర్థాన్ని ఇస్తుంది. బాగా చూడండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నీవు షేర్ చేయటం వల్ల ఒక విశ్వాసాన్ని కాపాడిన వ్యక్తిగా ఉంటావు. మనమే వాక్యాన్ని చదివేసుకుని మనం వినేసి దాన్ని అలా ఉంచుకోకుండా నీ స్నేహితులుగా ఎవరికైనా షేర్ చేయి. ఆయనకి సంబంధించిన విషయాలు ఉన్నాయేమో ఇందులో, లేకపోతే నీకే సంబంధించిన విషయాలు ఉన్నాయేమో ఇందులో, ఆత్మీయమైన మాటలు గమనించి మనం ప్రభులోకి ముందుకు వెళ్ళాలి. ఇది వాక్యము సూటుగా చెప్తుంది. ఈ రోజుని నీకైనా నాకైనా సమానమే. మనము పరిశుద్ధులము, లోకానికి తీర్పు తీరుస్తాము. ముగింపులోకి వచ్చేసాను కాబట్టి మనం వెళ్ళి అవిశ్వాసాలు ఎదుర్కోకుండా నించోకూడదు. మొదటి పాయింట్, అవిశ్వాసాలు తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి తీర్పు తీర్చకూడదు. మనము ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. ప్రభు వాళ్ళకి తీర్పు తీరుతారు. వాని క్రియల ప్రకారంగా ప్రభు మనందరికీ కూడా తీర్పు తీరుస్తారు. నువ్వు ఏ కొలత అయితే కొలుస్తున్నావో, మత్తయి సువార్త ముగింపులోకి వచ్చాను, ముగించేసుకున్నాం. మత్తయి సువార్త 2వ వచనం, మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మును గురించి తీర్పు తీర్చబడును, మీరు కొలిచి కొలత చొప్పునే మీకు కొలవబడును. ఇదే కొలత. బాగా గమనించండి. మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మును గురించి తీర్చబడును. క్షమించండి, మీరు కొలిచి కొలత చొప్పునే మీకును కొలవబడును అని నీ కంటిలో ఉన్న దూలమును నెంచక నీ సహోదరులో కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? చాలా వేషధరమైన స్థితి. అది మనం ఉండకూడదు. ప్రభుని మహింపరచాలి. ప్రభులో మనం అందరం కూడా కొనసాగాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చునుగాక. మీరు మీ కుటుంబాలు కూడా వర్ధిల్లునుగాక. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి, అభినందనలు కూడా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.